మున్సిపల్ ఉద్యోగుల తరఫున 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతున్నాను. కృష్ణమోహన్. ఈరోజు ఈ ప్రపంచంలో ఉద్యోగులు ఎటువంటి ఇంక్రిమెంట్లు కానీ ఎటువంటి మరి పిఆర్సీలు కానీ ఇంకో విధంగా కూడా పోరాడకుండా కేవలం ఈ జాతి ఏకీకృతంగా ఈ తెలుగు జాతి విచ్ఛిన్నం కాకుండా ఒకే ప్రాంతాల వారీగా లేకుండా ఈ ప్రపంచంలో తెలుగు జాతి అనేది అత్యద్భుతమైన జాతి అని చాటి చెప్పే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పటంలో విడనాడకుండా ముక్కచెక్కలు కాకుండా మరి ఈ రాజకీయ వ్యవస్థలో లోపాలని ఎండగడుతూ ప్రజా ఉద్యమ ఊపిరిని భుజాలకెత్తుకుని ఈ ఉద్యోగ మరి కార్మికులు అందరూ కర్షకులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని మరి నిజంగా ఇవాళ మనం ఈ ప్రజలకే ఏదైనా ఉద్యోగ వ్యవస్థ సేవ కంటే ఇది అద్భుతమైన సేవ చేసే ఈ ప్రక్రియకి ఇక్కడ విచ్చేసిన ఉద్యోగ కార్మికులారా మీ అందరికీ కూడా అభివందనాలు. ఎందువల్లంటే ఈ రాష్ట్రం చాలా మంది చెప్తా ఉంటారు ఇక్కడ పెట్టుబడిదారీ విధానంలో ఈ రాష్ట్రం పాడయ్యి చాలా మంది వచ్చి ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థలో ఈ రాష్ట్రంలో దోపిడీ వ్యవస్థ జరుగుతుందని. ఒకే ఒక్క విషయం మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఇక్కడ రెచ్చగొట్టే విధంగా మాటలు కాకుండా తెలంగాణ మిత్రులందరూ కూడా ఒక 2 విషయాలు మాత్రం మీరు విని తీరాల్సిందే. అదేమిటంటే ఇప్పుడు మీరు ఒకే ఒక్క విషయం చెప్తారు, పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం ఈ దేశంలో మరి పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం గేట్లు తెరిచిన ఒక వ్యక్తి మన స్వర్గీయ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు. పివి నరసింహారావు గారు ఈ ప్రపంచంలో మరి ఆర్థికపరమైన సంస్కరణలు తీసుకొచ్చి ఈ భారతదేశంలో మనం వాడే సెల్ ఫోన్ కానీ వీళ్ళు తీసే కెమెరా కానీ మన ఏదైనా కూడా ఇవాళ మన దేశంలో అత్యద్భుతమైన ప్రపంచ వస్తువులను వాడుతున్నామంటే దానికి ఒక కారణం పివి నరసింహారావు గారు. మరి ఆ పివి నరసింహారావు గారు మరి తెలంగాణ వ్యక్తి ఉండి ఆయన మరి ఒక వ్యక్తి ప్రధానమంత్రి పోటీలో ఉంటే అతని మీద పోటీ పెట్టకుండా మరి అతనికి ఒక తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి అవుతున్నాడని చెప్పేసి మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆయన మీద పోటీ పెట్టుకోవడం జరిగింది. ఆ ప్రధానమంత్రి గారు పదవి వీక్షణంలో ఆ పదవి పోయే పరిస్థితుల్లో 5గురు సీమాంధ్ర ఎంపీలందరూ కూడా వెనుముకగా నుంచుని మరి ఆ వ్యక్తిని ప్రధానమంత్రిగా 5 ఏళ్ల పాటు పాలించే విధంగా కూడా మరి వెన్నుముకగా మనం అందరం కూడా ఉండడం జరిగింది. ఇవన్నీ మర్చిపోయి ఒక తెలంగాణ ప్రజల యొక్క చిన్న ఆవేశాలని చిన్న భావోద్రేక ప్రకటనలు చేస్తూ మరి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్న రాజకీయవాదులకి నేను చెప్పే సూచన ఏంటంటే మన జాతంతా ఐక్యతంగా ఉండాలి. ఈ ప్రపంచంలో ఈ ఆంధ్రప్రదేశ్ అనే పదం చక్కగా ఎప్పట్లాగా మనం అందరూ కలిసిమెలిసి ఉంటూ మనం చక్కగా ముందుకు పోవాలా తప్ప ఈ విద్యార్థుల మధ్యలో ఘర్షణ ఓయూ కానీ ఏయూ కానీ వాళ్ళందరినీ కూడా మనం రెచ్చగొట్టి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసి మరి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు వాళ్ళ ఆత్మహత్యలు చేసే విధంగా ప్రేరేపించకుండా వాస్తవాలన్నీ కూడా మరి ఉద్యోగ వ్యవస్థ ఉన్నదంటే శ్రీకృష్ణ కమిటీ ఒకటే చెప్పింది, అది మీ అందరికీ తెలుసు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడికక్కడ ప్రైవేటైజేషన్ అనేది కానీ అవుట్ సోర్సింగ్ అనే విధానం వెళ్ళడం వల్ల మనకి ఎక్కువగా కూడా ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా మనకి ఛాన్స్ ఉండబట్టి మనం అందరం కూడా దాంట్లో ఎక్కువగా చదివి ఎక్కువగా మనం టెస్టులు పాస్ అయితేనే కానీ ఈ ఉద్యోగ వ్యవస్థలో మనకు ఉద్యోగాలు రావని చెప్పి శ్రీకృష్ణ కమిటీ సూచించడం జరిగింది. అలాగే గిరిలాని కమిటీ కానీ అన్నిటిలో కూడా 610 జీవోలో వచ్చిన చిన్న తప్పులు ఈ 9 కోట్ల మంది జనాభా నివసిస్తున్న ఈ రాష్ట్రంలో కేవలం 18,000 ఉద్యోగాల్లో జరిగిన తప్పుల్లో దాన్ని ఒక పెద్ద కారణంగా చేసి దాంట్లో 610 జీవోలో సుమారు 14,500 మరి ఉద్యోగాలన్నీ కూడా ఎక్కడికెక్కడ వెనక్కి పంపించడం ఆ జిల్లాలు వెనక్కి స్థానిక సంస్థల ద్వారా మరి వెంకట కానీ స్థానిక జిల్లాలకే వాళ్ళని వెనక్కి పంపించి అన్ని సర్దుబాటు జరిగి 2008కి ఆ ప్రక్రియ పూర్తయిపోయింది. ఇటువంటి చిన్న సాకులన్నీ కూడా తీసుకొచ్చి మరి ఇవాళ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి రాష్ట్రం విచ్ఛిన్నం కాకుండా మరి వాళ్ళు చేసే ప్రక్రియను ఆపాలని, అలాగే ముందుగా నేను చెప్పేది ఏంటంటే ఈ 30వ తారీఖున వచ్చిన ఈ భావ ఉద్వేగ ద్వారా ఫస్ట్ మరి ఈ సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక అనేది మరి విజయవాడలో మరి నారాయణశెట్టి శ్రీనివాసరావు గారు మరి అక్కడ ఈ వేదిక ద్వారా ప్రారంభించడం, ఆ తర్వాత 4వ తారీఖున ఏపీ ఎన్జిఓస్ మరి నిజంగా కూడా విజయవాడలో చారిత్రాత్మక ఘట్టానికి తెరదీపిన మరుక్షణం ఆ రోజు మున్సిపల్ ఉద్యోగులుగా
మరి 72 గంటల పాటు నిరవధిక విధులు బహిష్కరణ చేస్తూ వారు ఆహ్వానం అందించి మరి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి 72 గంటల పాటు విధులు బహిష్కరణ చేస్తున్న మొట్టమొదటి ఉద్యోగ సంస్థలో మున్సిపల్ ఉద్యోగులు ముందున్నారు. ఆ తర్వాత మరి ఎన్జిఓ సోదరులతో మేము కూడా స్ట్రైక్ వెళ్ళి మరి ఈ బోధకరమైన ఈ ఉద్యమంలో మేము పాల్గొని మరి అశోక్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలనే ఈ రాష్ట్రం ఐక్యంగా ఉండాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో మరి ఉద్యోగ వ్యవస్థ అందరం కూడా ముందు వెళ్ళాం. కాబట్టి ఉద్యోగ సోదరులారా, మీరు ఇంతమంది ఉద్యోగులు ఇక్కడికి వచ్చినందుకు, ఇంత సక్సెస్ చేసినందుకు మిమ్మల్ని ఒక్కొక్కరిని వీరమ పరాక్రమంలాగా మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పంపించిన మీ భార్య బిడ్డలకి మీ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా చేతులకు నమస్కరిస్తూ మీ అందరి తరపున కూడా మీ వెనకాల ఉన్న భార్యాభర్తలందరూ కూడా ఈ విజయవాడలో ఈ బెదిరింపుల మధ్యలో ఇక్కడికి పంపించి ఈ సభను ఎంత సక్సెస్ చేసినందుకు మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా మరి మేమందరికీ కూడా చేజెత్తుల మరి వాళ్ళందరికీ నమస్కారాలు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.